హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు సుదర్శన్స్ రివ్యూస్. ఈ సంక్రాంతి కానుక మన టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమానే గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో విడుదలైంది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం. అభ్యుదయ పార్టీ పేరిట ప్రస్తుత ఏపీలో బొబ్బిలి సత్యమూర్తి ముఖ్యమంత్రి కొనసాగుతుంటారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపుదేవికి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీపై కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్గా రామ్ నందన్ వస్తాడు. మరి అతనికి మోపుదేవికి జరిగిన యుద్ధం ఏమిటి? ఈ క్రమంలో సత్యమూర్తి రామ్ నందన్ ని ఏపీ ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తాడు? తను ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న మోపుదేవి ఏం చేస్తాడు? ఇలా రామ్ నందన్ ఆ మోపుదేవి నడుమ జరిగిన పొలిటికల్ వార్ ఎలా సాగింది? ఈ మొత్తానికి అభ్యుదయ పార్టీ అసలు స్థాపకుడు అప్పన్నకి సంబంధం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. మొట్టమొదటిగా రామ్ చరణ్ గురించి చెప్పాల్సి వస్తే, శంకర్ సినిమాల్లో ముఖ్యంగా ఆయన ఎమోషన్స్, తన హీరోల నుంచి శంకర్ ఏ తరహా పెర్ఫార్మెన్స్లని చూపించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి గేమ్ చేంజర్ లో కూడా అన్ప్రెడిక్టబుల్ గా రామ్ చరణ్ తన నటనతో షాక్ ఇచ్చారు. డెఫినెట్ గా తన కెరియర్ లో నిలిచిపోయే మరో ఐకానిక్ పెర్ఫార్మెన్స్ ని తాను అందించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఊహించని విధంగా తనలోని నటుడు ఆడియన్స్ ని మెప్పిస్తాడు. అప్పన్న పాత్రలోని అమాయకత్వం, ఆ పాత్ర కోసం తాను చూపించిన డెడికేషన్ కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇక రామ్ గా కూడా స్టైలిష్ లుక్స్ లో అలాగే యంగ్ లుక్స్ లో చరణ్ ట్రీట్ ఇస్తాడు. సినిమాలో సందర్భానికి తగ్గట్టుగా తనలోని వేరియేషన్ అదిరిపోయేలా ఉంటాయి. ఇక సినిమాలో అంజలి గురించి చెప్పుకోవాలి. చరణ్ కెరియర్ లో ఆ పాత్ర ఎలాగో అంజలి కెరియర్ లో ఈ పాత్ర కూడా అలాగే మిగిలిపోతుంది. తన రోల్ లో అద్భుతంగా అంజలి నటించారు. తనపై వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే హృదయం కదిలేలా అనిపించక తప్పవు. ఇంకా విలన్ రోల్ లో చేసిన ఎస్జే సూర్య తన మార్క్ వెల్ నిజాన్ని చూపించారు. చరణ్ కి తనకి నడుమ కొన్ని హోరాహోరీగా సాగే సీన్స్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే తన మేనరిజం, లుక్స్ తో తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ ని అందించారని చెప్పొచ్చు. ఇక నటుడు శ్రీకాంత్ కూడా మంచి రోల్ లో కనిపించారు. ఇంకా హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్ తో పాటుగా నటిగా కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరిస్తుంది. అలాగే సునీల్ నుంచి మళ్ళీ చాలా కాలం తర్వాత చిన్నపాటి సహాయక పాత్ర కనిపిస్తుంది. ఇంకా కామెడీ బ్రహ్మానందంపై ఉన్న కామెడీ సీన్స్ బాగున్నాయి. జయరామ్ కామిక్ రోల్ లో అలరిస్తారు. సినిమాలో పాటలు, గ్రాండ్ విజువల్స్ మెస్పరైజ్ చేస్తాయి. అలాగే శంకర్ మార్క్ హార్డ్ హిట్టింగ్ ఎమోషన్ సినిమాలో పండాయి. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు ఉండే పవర్స్, ఇంకా పొలిటికల్ గా పలు సీన్స్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో చప్పట్లు కొట్టిస్తాయి. ఈ సినిమాలో సాలిడ్ నరేషన్ ఉంది, కానీ ఈ తరహా కథను కొత్తేమీ కాదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మొదటి 15 నిమిషాలు కొంచెం సోసోగానే ఉంటుంది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ ని ఇంకా మెరుగ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే జరగండి సాంగ్ విజువల్స్, విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో బాగా లేవు. ఈ సాంగ్ కి తమన్, ఎస్జే సూర్య చాలా హైప్ ఇచ్చారు, కానీ ఆ రేంజ్ లో లేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ లైట్ గా రొటీన్ గా అనిపిస్తాయి. వీటితో పాటుగా అప్పన్న పాత్రని ఇంకొంచెం సేపు చూపించినా బాగుండు అనిపిస్తుంది. ఇంకా శంకర్ మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్ కూడా సినిమాలో మిస్ అయినట్లు తన ఫ్యాన్స్ కి అనిపించవచ్చు. ఈ సినిమాలో దిల్ రాజు పెట్టిన ఖర్చు అంతా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అయితే విఎఫ్ఎక్స్ లో ఇంకా బెటర్ గా చేయాల్సింది. జరగండి సాంగ్ థియేటర్స్ లో డిసప్పాయింట్ చేస్తుంది. మిగతా అన్ని పాటలు మాత్రం శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగానే ఉన్నాయి. తమన్ పై చాలా మందికి డౌట్స్ ఉండవచ్చు, కానీ డెఫినెట్ గా శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా ఇచ్చాడు. ఎలివేషన్ స్కోర్ మాత్రమే కాకుండా ఒక పిల్లన గ్రోవి ఎమోషనల్ బీట్ అయితే సినిమాలో కదలిస్తాయి. ఎడిటింగ్ బాగుంది. పిరు సినిమాటోగ్రఫీ రిచ్ గా గ్రాండ్ విజువల్స్ తో బాగుంది. నానా హైరానా కూడా పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక దర్శకుడు శంకర్ విషయానికి వస్తే, గత కొన్నాళ్ళ నుంచి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో దాన్ని చూపించాలనే ప్రయత్నంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. కథ కార్తీక్ సుబ్బరాజుది అయినప్పటికీ తన మార్క్ కథనం, బలమైన ఎమోషన్స్ తో నడిపిన విధానం బాగానే ఉంది. ప్రతి నటీనటుల నుంచి బెస్ట్ ని తాను రాబట్టారు. స్క్రీన్ ప్లే నడిపిన విధానం సినిమాలో ఎంగేజ్ చేసే విధంగానే ఉంటుంది. ఓవరాల్ గా తన వర్క్ సినిమాకి పర్వాలేదని చెప్పొచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గేమ్ చేంజర్ కొంచెం ప్రిడిక్టబుల్, మరి కొంచెం అన్ప్రెడిక్టబుల్ సాలిడ్ ఎమోషన్స్ తో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. తన కెరియర్ లో మరోసారి రామ్ చరణ్ తేజ్ తనలో నటుడితో మెప్పిస్తాడు. ఖచ్చితంగా చిట్టిబాబు తర్వాత అప్పన్నగా ఆడియన్స్ కి గుర్తుండిపోతాడు. నిజానికి తనపై సినిమాలో ఇంకా ఎక్కువసేపు సన్నివేశాలు ఉన్నా బాగుండు అనిపిస్తుంది. తాను సహా ఇతర ప్రధాన తారాగణం సినిమాలో బాగా చేశారు. కదలించే ఎమోషన్స్, మంచి మాస్ మసాలా పొలిటికల్ సీన్స్ మరియు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. అయితే కొంచెం రొటీన్ కదా, కొన్ని చోట్ల ఓకే అనిపించే సీన్స్ ఇందులో కనిపిస్తాయి. సో ఈ సినిమాకి దర్శకుడు రివ్యూ ఇస్తున్న రేటింగ్ 2.5/5. I am Sudarshan. I am going to signing off.